జై సినిమా అన్న జీవితం ఫస్ట్ అన్న కుబేర సినిమా చూశానన్న ఫ్యాన్ అయిపోయినా. నేను బెచ్చగాడిని, కుబేరున్నయ్యా, డబ్బులున్నయ్యా. కాబట్టి కుబేర సినిమా చూసారంటే ఖచ్చితంగా డబ్బులు ఛాన్సెస్ ఉన్నాయి. డబ్బు అనేది నాగార్జున దగ్గర నుంచి ధనుష్ దాకా అంటే బెచ్చగడ దాకా డబ్బు ట్రాన్స్ఫర్ అవుద్ది. కాబట్టి డబ్బులు లేవని థియేటర్ రాకుండా టికెట్ కొనలేక పేదరికంతో మీరు ఉంటే కుబేర సినిమా అప్పు చేసేనా చూడండి. ఖచ్చితంగా మీరు కుబేరులు అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి డబ్బులు లేవని ఎవరు బాధపడద్దు. ఈ సినిమాలో డ్యాన్సులు కానీ, ఫైట్లు కానీ, రొమాన్స్ కానీ, కామెడీ కానీ, ఆటలు పాటలు మాటలు అబ్బా అబ్బా అసలు ఏం కావాలి చెప్పండి, పిక్కోండి. అందరూ మీరు రష్మిక మండనే మీకు ఇష్టం వచ్చినట్టు పిక్కోండి కావాలంటే. చూసా ఎన్నిసార్లు చెప్ప ఆన్లైన్ ఉందనే. ఖచ్చితంగా రేపటి కల్లా 10,000 కోట్లు సినిమా, 10,000 కోట్లు వచ్చి సినిమా ఇండస్ట్రీలో అందరూ కుబేరులుగా కాకపోతే, ఈ సినిమా చూసిన కుబేరులు గారు కాకపోతే నేను ఇస్తా గ్యారంటీ. మీరు కుబేరులు కాకపోతే నా కాడ రాండి, నన్ను అడగండి, నేను మీకు ఇస్తా. అడ్రస్ ఎక్కడ ఉంటాను, ఇంకేమంటాను, ఏడగా ఉన్నాం. అడ్రస్ ఇదే ఇక్కడే ఉంటా, శుక్రవారం ఉంటా. రండి, మిమ్మల్ని కుబేరులు చేసే బాధ్యత నాది. అన్న సినిమా ఇప్పుడే కుబేరా చూసి వస్తున్నానన్నా. ఆ మూవీకి ఉన్న టైటిల్ ప్రకారంగా మాత్రం కలెక్షన్లు అయితే రాలేకపోవచ్చు. ఇది మాత్రం జనాలు, డైరెక్టర్, ప్రొడ్యూసర్ యాక్సెప్ట్ చేయాల్సిందే. నాకు తెలిసి శేఖర్ కమ్ముల గారు, ప్రొడ్యూసర్ గారు కూడా ఆల్రెడీ యాక్సెప్ట్ చేసిన ఫ్యాక్ట్ ఇది. 1 year తర్వాతనో 10 రోజుల తర్వాతనో జనాలు దీన్ని మంచి సినిమా అంటారు, వచ్చినప్పుడు మాత్రం యాక్సెప్ట్ చేయరు అని. సో అదే జరిగింది ఇప్పుడు కూడా. గుండెలకి హత్తుకుపోయే సినిమా అంటే డబ్బు మనిషిని ఎంత నీచానికి దిగజార్చేలా చేస్తుంది అనేది ఒక చిన్న కాన్సెప్ట్ మూవీకి. ఒక మంచి సోషల్ మెసేజ్. డబ్బున్న ప్రతి ఒక్కడు ఏం చెయ్యొచ్చు, ఎన్ని చేయొచ్చు జనాలకి, అలానే జనాలు కూడా ఎలా ఉండొచ్చు అనేదాని ఒక చిన్న ఎగ్జాంపుల్. నాగార్జున గారు, హ్యాట్స్ ఆఫ్ టు యూ ఫర్ యాక్సెప్టింగ్ సచ్ ఎ క్యారెక్టర్. అంటే మీరు ఒక స్టార్ రేంజ్, అంత పెద్ద స్టార్డమ్ ఉన్న హీరో, టాలీవుడ్ 4 pillars లో ఒకలైన హీరో ఇలాంటి క్యారెక్టర్ ఒప్పుకోవడం అనేది చాలా గ్రేట్. సో ఇలాంటి క్యారెక్టర్స్ ఇంకా నాగార్జున గారు చేయాలి. ఆయన ఎప్పటికీ టాలీవుడ్కి కింగే, మాకు ఎప్పటికీ ఆయన కింగే. ధనుష్ ఏం చెప్పలేము ఇంకా ఆయన గురించి. ఆయన క్యారెక్టరైజేషన్, ఆయన పర్ఫార్మెన్స్ ప్రతి సినిమాకి ప్రాణం పెట్టేస్తున్నారు సినిమాకి. అంటే ఒక బిచ్చగాడిలాగా ఆయన రేంజ్ హీరో చేయడం అనేది మాటలు కాదు. అండ్ శేఖర్ కమ్ముల గారు ఆయన్ని కానీ, నాగార్జున గారిని కానీ, రష్మి గారిని కానీ మనకి ఆ సినిమా ప్రపంచంలో చూపించిన పద్ధతి మాత్రం ఇట్ వాస్ వెరీ అమేజింగ్. నాకైతే సినిమా మాత్రం చాలా బాగా నచ్చింది. బట్ కమర్షియల్ సక్సెస్ మాత్రం అస్సలు రాదు. రేటింగ్ అయితే 3.5 వరకు ఇస్తా. ఆయన సినిమాల్లో ఏదైతే మన క్లాసికల్ ఇష్టపడతామో దాన్ని ఏం మాత్రం మిస్ కాకుండా, ఎటువంటి ఓవర్ ఎలివేషన్స్ లేకుండా అదే క్లాసిక్ తో ఒక ఎమోషనల్ సినిమా అన్నమాట. ఎమోషనల్ గా టచ్ చేసిన సినిమా అన్నమాట. మనకి గూస్ బంప్ సీన్స్ లాంటివి కానీ అవి కూడా మన క్లాసిక్ గా తగులుతాయి అన్నమాట. సో శేఖర్ గారు రాసుకున్నంత లెంత్ ఎక్కువైంది సినిమాలో. ఇంత లెంత్ అవసరం లేదు, బట్ సినిమాలో మనకి ఎమోషన్స్ కనెక్ట్ అవుతాం. ప్రతి ఫ్రేమ్ లోనే ఈ సీన్ లో మనకు బాగుంది అనిపిస్తుంది. బట్ లెంత్ ఎక్కువ అవడం వల్ల 3 గంటల 15 నిమిషాలు కూడా సినిమా. సో 3 గంటల 15 నిమిషాలు కూర్చోడానికి కొంచెం ఇబ్బంది పడతా ఉన్నా. అంటే సినిమా బాగాలేదని కానీ సినిమా బాగుంది. ఎమోషనల్ గా కొంచెం స్లోగా క్లాసిక్ గా టచ్ చేస్తుంది మనిషిని. కాకపోతే ఏంటంటే లెంత్ ఎక్కువ అవడం వల్ల కొన్ని సీన్లు మనకి చూడబుద్ధి అవుతుంది అనమాట. సో అలాగ లెంత్ గానీ మళ్ళీ ట్రిమ్ చేస్తే కనుక సినిమా బ్లాక్ బస్టర్ మూవీ అన్నారు. రష్మి గారి క్యారెక్టర్ సినిమాకి అవసరం లేదన్న నిజంగా చెప్తున్నాను. రష్మి గానీ అక్కడ తెచ్చిపెట్టాలని అవసరం లేదు. బట్ ఏదో క్యాస్ట్ కోసం, సినిమా గ్రాండ్ ఇయర్ కోసం తెచ్చుకున్నారు. అయితే ముఖ్యంగా సినిమా అంతా కూడా ధనుష్, నాగార్జున గారి వైపు నడుతుందన్న. బట్ స్టోరీ విధంగా కూడా చాలా బాగా రాస్తున్నారు, స్క్రీన్ ప్లే కూడా. బట్ శేఖర్ గారు ఏదైతే రాసుకున్నారో అదే ఏదైతే చెప్పాలన్నో అది క్లియర్ గా చెప్పారు. బట్ ఇందులో ధనుష్ గారు యాక్టింగ్ కోసమే మాట్లాడుకోవాలన్నారు. నాగార్జున గారు కూడా ఆయన క్యారెక్టర్ ఎన్నో చేశారు అని రెగ్యులర్ యాక్టింగ్ అలా కనిపించింది. కానీ ధనుష్ గారు మాత్రం చింపేశారు. ఇంకా మ్యూజిక్ మాత్రం, బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా అంటే చాలా బాగుంది. ఇంకా నాకైతే ఒకే సాంగ్ బాగుంది, పోయిరా అన్న సాంగ్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగా అనిపించింది. థియేటర్ అందరూ విజువల్స్ చేస్తారు, కొరియోగ్రఫీ బాగుంది సినిమాలో, చాలా బాగా అనిపించింది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ముఖ్యంగా చెప్పాలి. ఎవ్రీ ఎమోషన్ సీన్స్ లో కూడా మనకు కనెక్ట్ అవుతుంది, కళ్ళ నీరు తిరిగితే. అదే క్లైమాక్స్ 40 minutes అయితే నిజంగా ఎమోషనల్ గా టచ్ చేస్తుంది అనమాట. సో ఓవరాల్ గా శేఖర్ కమల్ని ఏదైతే నమ్మొస్తారో అదైతే సినిమాలో ఉందో ఒక క్లాసిక్ ఎమోషనల్ సినిమా అన్నాం. బట్ ధనుష్ యాక్టింగ్ అయితే మాత్రం నిజంగా అన్నం పెట్టాలన్నమాట. సినిమా అయితే మాత్రం చాలా బాగుంది. బట్ ఏంటంటే లెంత్ ఎక్కువ అవడం వల్ల 2 సార్లు చూసే వ్యక్తి ఎవరైతే ఉంటారో వాళ్ళు కొంచెం బోర్ ఫీల్ అయి ఉంది. బట్ ఓవరాల్ గా ఒకసారి అయితే హ్యాపీగా వచ్చి చూడొచ్చు. సినిమా అయితే ఒక ఎమోషనల్ బ్లాక్ బస్టర్ చెప్పుకోవచ్చు.
రేటింగ్ వరకు అయితే 3 ఇస్తాను. థ్యాంక్ యూ. అండ్ సినిమా ఎలా ఉందని చెప్పడం చాలా కష్టం, ఎందుకంటే నేను ఇంకా సినిమా చూడలేదు. ఒక అక్కినేని నాగార్జున గారు, మన శేఖర్ కమ్ముల గారు లాంటి సెన్సిబుల్ డైరెక్టర్ 25 years అందులో ధనుష్ గారితో కోలాబరేట్ అయ్యి మన ఎప్పుడు ఈవెన్ మాస్టర్ గారిని పిచ్చగా ప్రేమించే మన డిఎస్పి అన్న, ఆయన ప్రతి సినిమా ఎప్పటికప్పుడు కొత్తగా మొదటిసారి భోజనం చేస్తూ రుచి చూస్తే ఎలా ఆస్వాదిస్తావో, ఎంత కష్టపడతామో, ఎంత పద్ధతిగా నిబద్ధత తింటామో, అలా ప్రతి సినిమా డిఎస్పి అన్న అంటే ఇప్పుడు ఒక నిబద్ధత, ఒక ప్రతి ట్యూన్ అవ్వచ్చు, ఒక అంటే మన కల్చరల్ రూల్స్ తో పాటు కాస్మోపాలిటన్ థింగ్స్, కల్చరల్ రూట్స్ మెలోడీతో పాటు ఒక కాస్మోపాలిటన్ థింగ్స్ ఎప్పటికప్పుడు తను కొత్తగా ఆవిష్కరిస్తూ మా డిఎస్పీ అన్న హ్యాట్స్ ఆఫ్ టు శేఖర్ కమ్లా గారు ఫర్ ఏంటంటే డిఎస్పీ అన్న మ్యూజిక్కి. యాక్చువల్గా ఏంటంటే నేను చాలా లేట్గా చూసాను, ఐ ఫెల్ట్ హ్యాపీ. యూజువల్గా మన శేఖర్ కమ్ముల గారి సినిమా అంటే ఎక్కువగా మన మిక్కీ జే మేయర్, వేటూరి గారి పాటలు, వనమాలి గారి పాటలతో పాటు మన మిక్కీ జే మేయర్ ఆ సటిల్ అది ఉంటుంది. మన డిఎస్పీ అన్న కూడా అలాగే ఫాస్ట్ బీట్ కొట్టగలరు, అలా సటిల్ మెలోడీ కూడా కొట్టగలరు. ఈవెన్ మన విశాల్ అన్న సినిమాలో చెబుతావా పాట ఎక్కడికో తీసుకెళ్ళిపోయింది. ఒక ఎండీరింగ్ కనెక్ట్, ఒక అబ్బాయికి అమ్మాయికి ఒక ప్రేమ అనేది ఎండీరింగ్ కనెక్ట్, ఒక స్నేహతత్వం అనేది చెబుతావా మాట ఎక్కడికో తీసుకెళ్ళిపోయింది ఆ పాట. అలాగే సెల్యూట్ టు డిఎస్పీ అన్న. దీంతో పాటు ఈ టీం కలవడం మన గర్వకారణం, ఎందుకంటే అందరూ ఫస్ట్ ఆపర్చునిటీ ముందర సమాజం అంటారు, వచ్చాక కొంతమంది ఈగో కింద వెళ్ళిపోతారు. కానీ ఈ టీం కలవడం ఒక ప్రత్యేకత ఉంది. ఒక అక్కినేని నాగార్జున గారు అవ్వచ్చు, శేఖర్ కమ్లా గారు అవ్వచ్చు, ధనుష్ గారు అవ్వచ్చు, డిఎస్పీ అన్న అవ్వచ్చు, వాళ్ళు ఎదిగే కొద్దీ ఒదిగే టైపు ప్లస్ లివ్ లెట్ లివ్ ఫిలాసఫీ. వాళ్ళు ఎదిగే కొద్దీ ఇంటి పేర్ల కన్నా ఎక్కువ మన టీం వర్క్, ఇండివిజువాలిటీ, అంటే ఇండివిజువల్ టాలెంట్తో పాటు ఒకళ్ళొకళ్ళు కాంప్లిమెంట్ చేసుకోవడం, అలాంటి టీమ్. అందుకని ఈ ప్రాజెక్ట్ అన్నది చాలా రేరెస్ట్ ఆఫ్ రేర్. అందుకనే మీరు అందరూ ప్రతి వాళ్ళు చెప్తారు థియేటర్లో చూడండి, ఇది కంపల్సరీగా థియేటర్లోనే చూస్తారు. మీరేంటంటే థియేటర్లో చూడటం బట్టి 2-3 సార్లు చూడ. ఇలాంటి సినిమా 100 రోజులు ఆడాడే మనకు ప్రెస్టీజియస్ మూవీ కుబేరా. దీంతో పాటు ఆన్ బిహాఫ్ ఆఫ్ కుబేరా ఈరోజు మన 8 వసంతాలు అని ఇంకో సినిమా వస్తుంది. అది కూడా మన డిఓపి అవ్వచ్చు, లిరిక్స్ మన వనమాలి గారు లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ శేఖర్ కమ్ల గారు మూవీ, అక్కినేని అమల గారు అమ్మ సాంగ్ ఉంది కదా, ఆయన కూడా లిరిక్స్ రాశారు. సో అక్కినేని నాగార్జున గారు అంటే శేఖర్ కమ్ల గారు వాళ్ళ సినిమాలతో పాటు వాళ్ళ ఫ్రైడే వచ్చిన మిగతా సినిమాలు కూడా బాగుండాలి, వాళ్ళు కూడా ప్రాస్పర్ అవ్వాలనుకుంటారు, గ్రో అవ్వాలనుకుంటారు. అలాగే ఈ సినిమాతో పాటు ఈ వీకెండ్ 8 వసంతాలు, దాంతోపాటు అమీర్ ఖాన్ గారు సితారే జమీన్ పర్, మన సుధామూర్తి గారు వాళ్ళు కూడా చెప్పారు. నేను శేఖర్ కమ్ముల గారికి వేటూరి గారి అభిమానిగా ఆయన మన తెలుగు భాష మర్చిపోయినట్టు వేటూరి గారిని గుర్తు చేశారు. సో ఏంటంటే ఫ్యూచర్లో ఒక శేఖర్ కమ్ముల గారు డైరెక్షన్లో ఒక మాధవన్, మన సౌత్ ఇండియా జ్యువెల్ మాధవన్ గారు ఒక చిన్నపిల్లల సినిమా మిక్కీ జే మేయర్ అలాంటి మ్యూజిక్తో నాగార్జున గారు అక్కినేని స్టూడియోస్ వాళ్ళ ప్రొడక్షన్ ద్వారా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సెల్యూట్, థ్యాంక్ యూ సో మచ్. వన్ మోర్ థింగ్, సెల్యూట్ భరత్ కమ్మాస్, డియర్ లిల్లీ రష్మిక గారు. ఎందుకంటే అందరూ ఒక ఫ్లైట్ ఎక్కుతున్నప్పుడు జాగ్రత్త అని చెప్పడం ఎవరన్నా చెప్తారు, కానీ నేను ఫ్లైట్ ఎక్కుతాను, నాకు ఎన్ని భోజనాలు అంటే గుండె బిక్కుమని ప్రతిసారి దిగుతా అంటారు. అలాగే ఒక ఎండీరింగ్ హార్ట్, శేఖర్ కమ్ముల గారు చెప్పినట్టు ఒక ఎండీరింగ్ హార్ట్, ఒక కైండ్ హార్టెడ్ పర్సన్, లోపల బయట ఒకే తత్వం, నో డ్యువాలిటీ లేకుండా ఉన్న ఎండీరింగ్ హార్ట్తో మాట్లాడే మన రష్మిక గారికి మన స్పీచ్, ఆవిడ హ్యుమానిటీకి సెల్యూట్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ శేఖర్ కమ్ముల గారి టీమ్. లవ్ యూ నాగ్, వీ కాంట్ లవ్ యూ ఎనఫ్. థ్యాంక్ యూ. ఈ వీకెండ్ కి బెస్ట్ ఫిల్మ్ అని చెప్పొచ్చు. అంటే శేఖర్ కమ్లా గారు గతంలో ఆడియో ఫంక్షన్ కానీ ఇట్లాంటి ఫంక్షన్ లో చెప్పినట్టు అత్యద్భుతంగా అయితే ఏం లేదు. అంటే నా సినిమాల కల్లా ది బెస్ట్ అవుతుంది, 10 times అన్నిటికన్నా బెటర్గా ఉంటుందని చెప్పాడు. అంతైతే లేదు. ఈ వీకెండ్కి అయితే వాచబుల్ ఫిల్మ్ అనిపిస్తుంది. అంటే తన ఏం చెప్పాలనుకున్నాడో డైరెక్ట్ గా స్టోరీ టెల్లింగ్ అనేది చాలా హానెస్ట్గా ఉంది సినిమా. అంటే ఎక్కడ కూడా ఒక అన్వాంటెడ్గా నేను పెట్టి కానీ ఇంకో సినిమా ట్రాక్ తప్పడం కానీ ఏం లేదు. తను ఏం చెప్పాలనుకున్నాడో స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ వరకు చాలా టెరిఫిక్ డైరెక్షన్ మాత్రం శేఖర్ కమ్లా డైరెక్షన్ మాత్రం బాగుంది, అత్యద్భుతంగా ఉంది. ఇంకా సినిమా ప్లస్ పాయింట్ బాగా ధనుష్ యాక్టింగ్ కానీ నాగార్జున యాక్టింగ్ కానీ. అంటే నాగార్జున గారి యాక్టింగ్ ఏంటంటే సొసైటీకి మంచి చేయాలా చెడు చేయాలా అనే కన్ఫ్యూజన్తో కూడుకున్న పాత్ర మాత్రం నాగార్జున సెటిల్ పర్ఫార్మెన్స్ని మరొకసారి ఈ సినిమా ద్వారా మనం చూస్తాము. ఇంకోటి ధనుష్ గారి యాక్టింగ్ కూడా చాలా బాగుంది. అంటే ఒక బిచ్చగాడే పాత్రనే కానీ స్టార్టింగ్ ఒక సినిమా 20 minutes అయినాక 20-30 minutes అయినాక తన పొజిషన్ అనేది ధనుష్ పొజిషన్ చేంజ్ అయిపోతుంది. అయినప్పటికీ కూడా సినిమా ఎండ్ వరకు కూడా తన యాక్టింగ్ స్కిల్స్ తోటి తన బిచ్చగాడ హావభావాలు కానీ ఎక్కడ కూడా మిస్ చేయలేదు. అంటే ఆ విధంగా కూడా డైరెక్టర్ శేఖర్ కమ్లా గారు ఇద్దరు యాక్టింగ్
టాప్ నోచ్ పర్ఫార్మెన్స్. ఎవరికి వీళ్ళు ఎక్కువ వాళ్ళు తక్కువ అని చెప్పడానికి లేదు. ఇద్దరు యాక్టింగ్ బాగుంది, బాగా నచ్చింది. ఇంకోటి ఏంటంటే సినిమాలో చాలా సెకండ్ హాఫ్ లో కొన్ని ఎమోషనల్ సీన్స్ ఉన్నాయి, అవి కూడా బాగుంది. ఇంకోటి ఏంటంటే చిన్న చిన్న సీన్లకి డిఎస్పి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది చాలా బ్యాక్ బోన్ అని చెప్పొచ్చు. ఈ డిఎస్పి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వల్ల సినిమా కొన్ని సీన్లు మాత్రం హైలైట్ అవుతున్నాయి బాగా. సినిమా వచ్చేసి ఓవరాల్గా ఏంటంటే ఈ వీకెండ్ మాత్రం ది బెస్ట్ ఫిల్మ్ అనొచ్చు, కానీ శేఖర్ కమ్ముల కెరీర్లో మాత్రం ది బెస్ట్ అని చెప్పలేము. అంటే మనకి స్టార్టింగ్ నుంచి కూడా మనకి ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే సినిమా స్టార్ట్ అయిన ఒక 20 minutes కూడా నెక్స్ట్ ఏం జరుగుతుంది, స్టోరీ టెల్లింగ్ అనేది లాస్ట్ వరకు ఏం జరుగుతుంది అనేది ముందుగానే మనకి గెస్ట్ చేసే విధంగానే ఉంది. అన్ఎక్స్పెక్టెడ్గా అయితే ఏం లేదు. మనం ఏం జరుగుతుందో ముందుగానే తెలిస్తే మాత్రం అంత ఇంట్రెస్ట్ రాదు సినిమా. ఈ సేమ్ ఈ సినిమాకి జరిగింది అట్లానే కుబేరాకి. ఇంకోటి ఏదైనా ట్విస్ట్ ఉండిద్దని నేను కూడా వెయిట్ చేశాను, ఎటువంటి ట్విస్టులు లేవు. జనరల్గా సిచ్యువేషన్ తగ్గట్టుగా ఒక బిలియనీర్కి ఒక బిచ్చగాడికి మధ్య ఉన్న సన్నివేశాలు మాత్రం, అంటే ఒక అన్ని కావాలనుకున్న బిలియనీర్కి ఏమి వద్దనుకున్న బిచ్చగాడికి వీళ్ళిద్దరి మధ్య సాగే సీన్లు చాలా బాగుంది. ఓవరాల్గా నాగార్జున యాక్టింగ్ అని ధనుష్ యాక్టింగ్ అని బాగుంది. ఈ రష్మిక యాక్టింగ్ అంత స్కోప్ అనిపించలేదు. టోటల్ ఓవరాల్గా ఏంటంటే ఒక థ్రిల్లింగ్ మూమెంట్ అనేది మిస్ అయ్యా అనిపిస్తుంది. అన్న ఇప్పుడే సినిమా చూసాను. సినిమాలో నాకు నచ్చిన పార్ట్ ఏంటంటే సెకండ్ హాఫ్ అన్న. సెకండ్ హాఫ్ చాలా గ్రిప్పింగ్గా ఉంది. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది నాకు అండ్ రష్మిక ధనుష్ పెర్ఫార్మెన్స్. స్క్రీన్ ప్లే కూడా శేఖర్ గారి అవుట్ ఆఫ్ ద బాక్స్ ఇచ్చారు. ఎందుకంటే మనం శేఖర్ గారి ప్రీవియస్ మూవీస్ చూసుకుంటే అన్ని లవ్ స్టోరీస్ తోటే ఉన్నాయి. ఫర్ ది ఫస్ట్ టైం కంఫర్ట్ జోన్ ని దాటి ఒక యాక్షన్ సీక్వెన్సెస్ లోకి వచ్చారు. బట్ అది కొంతవరకు సక్సీడ్ అయ్యాడని చెప్పచ్చు. మోర్ ఓవర్ ఏంటంటే ఈ సినిమాలో మైనస్ ఏంటంటే రన్ టైం అన్న 3 hours 15 minutes అనేది చాలా లాగ్. ఆ రన్ టైం అనేది 2.5 hours పెట్టుకునేది ఉంటే సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉండేది. మనకు స్టోరీ లైన్ ఆల్రెడీ తెలిసిందే మనీ లాండరింగ్ గురించి, కానీ కొత్తగా ఉంటుందని చెప్పారు. ఆ కొత్తదనం ఏంటంటే మనకు స్క్రీన్ ప్లేలో కనిపిస్తుంది. సెకండ్ హాఫ్లో మనకు చాలా ఎంగేజింగ్గా ఉంటుంది. బట్ ఫస్ట్ హాఫ్ చాలా లాగ్ అనిపిస్తుంది, అదొక్కటే మైనస్. అండ్ సినిమా మోటో వచ్చేసి ఎవరు ఏ పని చేసినా వాళ్ళ వాల్యూస్ వాళ్ళ ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది తగ్గదు. ఈ సినిమాలో పెర్ఫార్మెన్స్ పరంగా అయితే ధనుష్ అవుట్ స్టాండింగ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. అసలు సార్ మూవీ తర్వాత మరొక పెర్ఫార్మెన్స్ అంటే వేరే లెవెల్. నాగ్ సార్ అండ్ రష్మిక కూడా కీ రోల్ ప్లే చేస్తారు సినిమాకి. వాళ్ళు ఎంత కీ రోల్ అనేది మాకు సినిమా చూస్తుంటేనే అర్థమవుతుంది. సెకండ్ హాఫ్లో వాళ్ళు చాలా ప్లస్ అవుతారు సినిమాకి. మెయిన్గా సినిమాకి బాగా ప్లస్ అయింది ఏంటంటే సెకండ్ హాఫ్ చాలా ప్లస్ అయింది. ఎందుకంటే నెక్స్ట్ ఏం జరుగుతుంది, ధనుష్ ఏం చేస్తాడు, ఎలా తప్పించుకుంటాడు అనేది సినిమా డిపెండ్ అయింది. సెకండ్ హాఫ్ చాలా గ్రిప్పింగ్గా ఉంది. ఫస్ట్ హాఫ్ చాలా మైనస్ అయింది సినిమాకి, అదొక్కటి కొంచెం కరెక్షన్ చేసుకునేది ఉంటే. అండ్ ఇంకొకటి సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుందన్న. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా రిచ్గా చూపించారు, ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చాలా బాగా చూపించారు. కుబేరా అనే టైటిల్ మనకి ఎక్కడ జస్టిఫికేషన్ అవుతుంది అంటే లాస్ట్లో క్లైమాక్స్లో జస్టిఫికేషన్ అవుతుంది. అసలు ఆ కుబేరా అనే వారెవరు, అసలు ఆ టైటిల్ ఎవరికి రీచ్ అవుతుంది అనేది లాస్ట్కి రీచ్ అవుతుంది. అది చెప్తే స్పాయిల్ అవుతుంది. సో మీరు ఫ్యామిలీతో అయితే ఎంజాయ్ చేయొచ్చు సినిమాని. సినిమా అయితే చాలా బాగుంది.